10 years నుంచి చేస్తున్నాను. సో కుకట్పల్లిలో చేశాను, బాలనగర్లో చేశాను, చిలుకూరు అక్కడ చేసి ఇప్పుడు మళ్ళీ బాలనగర్కి నన్ను కావాలని మరీ పిలిపించుకున్నాను మా మెడికల్ ఆఫీసర్. ఎందుకంటే ఫీల్డ్ వర్క్ అందరితోటి కాదు, కొంతమంది వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే చూస్తారు కదా హట్స్ ఎట్లా ఉంటాయో, సో ఆ స్లమ్స్కి వెళ్ళి చూడడం కానీ అక్కడ కూర్చోడానికి కానీ కొంతమంది ఇష్టపడరు, సో అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడరు. కానీ వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా. సో నేనేంటంటే అందరూ నాలాగానే ఉండాలని నేను కోరుకొని ఇట్లా సర్వీస్ చేద్దామని నేను కూడా ఫిక్స్ అయ్యి దిగిపోయాను అన్నట్టు. చెప్పండి, మీకు చెప్పి మీకు తెలిసి మీరు చెప్పండి. ఫ్రూట్స్, మార్కెట్లో చాలా దొరుకుతాయి తెలుసా తెలుసా. ఫస్ట్ టైం, నెక్స్ట్ హెల్త్. ఓకేనా? టైం ఇప్పుడు ఈరోజు ఇది చెయ్యాలి అని అనుకున్నామనుకో, ఈ రోజే చేసేయాలి. ఈ రోజు పని సరే రేపు చేద్దామంటే ఈ రోజు టైం రేపు వస్తుందా? సో ఇప్పుడు మీరు పుట్టి మేబీ 17 years 16 years 15 years ఉన్నారు. నెక్స్ట్ హెల్త్. ఓకేనా? ఒక్కసారి బీపీ కానీ షుగర్ కానీ సో ఏ ప్రాబ్లం వచ్చినా క్యూర్ అవ్వగలుగుతారా? మీకు ఏ ఏజ్లో వచ్చినా, మేబీ మీరు 16 years 17 years 18 years ఏ ఏజ్లో వచ్చినా మనం డెత్ అయ్యే వరకు ఆ డిసీజ్ అనేది పోదు. దానికి మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాల్సిందే. సో మీరు మెడిసిన్ వాడతారా లేదంటే కరెక్ట్ ఫుడ్ తిని మీ హెల్త్ మంచిగా చూసుకుంటారా మీరే డిసైడ్ చేసుకోవాలి. చాలా మంది నేను ఫుడ్ ఏం తింటారంటే పిజ్జా, బర్గర్, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇవే చెప్తున్నారు. సో పిజ్జా, బర్గర్స్ అవి తిని ఇంట్లో జొన్న రొట్టె, జావా, గంజి, అల్లం అలాంటివి మర్చిపోతున్నారు. అంటే ఏం చేస్తారంటే మంచి ఫుడ్ మర్చిపోవడానికి బయట ఫుడ్ అలవాటు చేసుకొని ఇంట్లో వండిన ఫుడ్ తినలేకపోతుంది. కానీ మీరు ఫస్ట్ ప్రిపరేషన్ ఏం చేయాలి? ఇంట్లో రైస్కి, చపాతీలకి, జొన్న రొట్టెలకి. కొంతమంది ఇప్పటికీ జొన్న రొట్టె అసలు తినలేదు ఇంకా. అట్లాంటిది ఎందుకంటే ఒక్కసారి వన్స్ ఒక్క రోగం మన బాడీలో వచ్చేసింది అనుకోండి, కానీ అట్లాంటివి కానీ అదంటే చాలా దూరం. నెయిల్స్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే రోగం ఎక్కడి నుంచో రాదు, మనమే మన సొంత నిర్ణయాలతో తీసుకొస్తున్నాం. దాన్ని ఎవరో తీసుకొచ్చి అంటించెళ్ళరు, మన బాడీలోనే మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సార్ నాకు చాలా తక్కువ టైం ఇచ్చిండు, అందుకే అసలు చాలా సేపు తీసుకుందాం అనుకున్న క్లాస్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కోవిడ్ వస్తుంది అని అంటారు. మేము 19 నుంచి 91, 92, 93 వరకు చాలా సఫర్ అయ్యాం. ఎందుకంటే చాలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ చనిపోయింది కూడా ఎవరో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాదు, 25 నుంచి 45 years లోపు వాళ్ళే, అది కూడా ఎక్కువ జెంట్స్. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకొని సో వాళ్ళకి కోల్డ్ ఫీవర్ వచ్చినా నెగ్లెక్ట్ చేసి అట్లా. కానీ మేము చాలా మంది కాపాడడానికి ట్రై చేసినాం. 7 into 24 hours డ్యూటీ కూడా చేసినాం. కానీ చెప్తే మన వాళ్ళు విన్నారు కదా. సో ఫస్ట్ వేలో ఏం కాలేదని సెకండ్ వేలో చాలా మంది నెగ్లెక్ట్ చేసేసినారు. కానీ సెకండ్ వే చాలా డేంజర్ వచ్చింది, చాలా మంది చనిపోయారు. నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా మాస్క్ తీసుకోండి. బయటికి వెళ్ళి ఇంటికి రావగానే కాళ్ళు చేతులు కడుక్కోండి. ఏదో బయటికి వెళ్ళి ఫుడ్ తినడం మాత్రం మానేయండి. ఎందుకంటే బయట చాలా డేంజర్ ఉంటుంది ఫుడ్. ఎప్పుడైనా బయటకు వెళ్ళి హోటల్ తినాలన్నా మీరు మనసు ఒప్పదు, కానీ మనకు చాలా ముఖ్యం. పైసనా ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్ని రోజులకైనా సంపాదిస్తాం. మీరు సంపాదించకుండా మీ పిల్లలన్నా సంపాదించి పెడతారు. కానీ మీరే కరెక్ట్ లేని నెక్స్ట్ ఇలా బతుకుతారు. బయటికి బతుకు రావాలి కదా, మనకు కూడా బతుకు తెరువు అనేది ఉండాలి కదా. సో ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ ఫస్ట్ హెల్త్కి ఫస్ట్ ప్రిపరేషన్ హెల్త్కి ఇవ్వాలి. ఇప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళు షుగర్ బీపీ టాబ్లెట్స్ వేసుకొని వాళ్ళు ఎంత సఫర్ అవుతారో చూస్తున్నాం కదా. ఒక పూట షుగర్ టాబ్లెట్ మానేసి ఏమైతే హై షుగర్ అవుతుంది.
ఎందుకు చెప్తారా రావద్దమ్మా, ఇది హాస్పిటల్ ఇల్లు కాదంటారు. ఎందుకంటే పేషెంట్ దగ్గర రిలీఫ్ ఉంటే మనం చేసే పనులకు మన అమ్మ నాన్న బాధ పెట్టకుండా ఉండి మన హెల్త్ బాగుంటే వాళ్ళు కూడా బాగుంటారు. ఫస్ట్ మనం ఫుడ్ ప్రిపేర్ మంచిగా ఉండాలి, మన అమ్మ నాన్న మాట వినాలి. వాళ్ళు ఉండింది అయితే ఎవరు తినలేరు. చాలా చాలా మంది నేను అబ్జర్వ్ చేసిన బయట ఫుడ్ తింటారు. ఫస్ట్ మన ఆరోగ్యమే మహాభాగ్యం అనుకోవాలి. దేవుడు ఇచ్చిన గొప్ప వరం మనకు లైఫ్. ఆ లైఫ్ మనకు ఇష్టం వచ్చినట్టు మనం జీవించాలి, కానీ ఆరోగ్యకరమైన లైఫ్ జీవించాలి. అంటే అన్ని బతుకులు, అన్ని జంతువులు కానీ పక్షులు కానీ మనుషులు కానీ అన్ని బతుకుతున్నాయి భూమి మీద. కానీ మాట్లాడే తెలివి ఎవరికి ఇచ్చారు? మనుషులకు. ఎందుకంటే మంచి చెడు మనకు తెలుస్తుంది. మనం ఇంటి ముందు ఒక డాగ్ ని పెంచుకున్నా 2 పూటలు అన్నం పెట్టిరనుకోండి, విశ్వాసం వచ్చేస్తుంది అది మనం వెళ్ళకపోయినా. ఎందుకు? దానికి తెలిసి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. సో అట్లాంటివి కూడా దేవుడు మనకి ఇచ్చిన చిన్ని లైఫ్ ని, ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఏ విధంగా మరణిస్తామో మనకు కూడా తెలియదు. సో అట్లాంటప్పుడు మన ఆరోగ్యం మనం పాడు చేసుకోకుండా, మన అమ్మ నాన్నలు మనం బాధ పెట్టకుండా, ఆల్కహాల్స్కి గురి కాకుండా, స్మోక్ 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ బాయ్స్ స్మోక్ చేస్తారు, డ్రగ్స్ తీసుకుంటారు. సో మేముండే ఏరియాలోనే 6th క్లాస్ అయిపోగానే బాయ్స్ డ్రగ్స్ తీసుకుంటారు. ఇంకా 6th లాస్ట్ వాళ్ళు 7th 8th 9th అట్లాంటి స్టడీస్ ఏముండవు. సో ఒక్కసారి ఏంటంటే అందరూ ఫుడ్ మంచిగా తీసుకోండి, ఇంకా చాలా లైఫ్ ఉంది. మీరు మాలాగా కూడా ఇంకా దీంట్లో ఎవరేమవుతారో తెలియదు కదా. ఫస్ట్ గోల్ పెట్టుకోండి, లైఫ్లో నేను ఇది అవ్వాలి అనుకుంటున్నాను, మీ బుక్ మీద రాసుకోండి. యూత్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే అన్ని విధాలుగా మీరు ఎలిజిబుల్ అవుతారని ప్రతి ఒక్క దాంట్లో యూత్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు 30-40+ అయిననుకోండి వాళ్ళు ఎక్కువ పని చేయలేరు. 20 బిలో ఉన్నారనుకోండి వాళ్ళు కూడా పని ఎక్కువ చేయలేరు. 20 నుంచి 40+ ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు అన్ని విధాలుగా. ఎందుకంటే అప్పుడు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మంచి చెడు ఏది అనేది తెలిసిపోతుంది ఆ టైంలో. ఇప్పుడు మీ ఫాదర్ ఉందనుకోండి, వాళ్ళ తమ్ముడు ఎవరైనా ఉంటే చిన్న ఏజ్ ఉందనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది, మీ ఫాదర్ మైండ్ సెట్ వేరే ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం మంచిగా తినండి, 3 times తినండి.